కొన్ని సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంటాయి. మరికొన్ని వచ్చిన విషయమే తెలియకుండా మాయమైపోతుంటాయి. అయితే కొన్ని సినిమాలు ఉంటాయి. ఎన్నాళ్ళైనా తరాలు మారినా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంటాయి. అలాంటి సినిమాల్లో ఇదొకటి. ఒక సినిమా కోసం ఏకంగా 14 ఏళ్ళు కష్టపడితే దానికి ఒప్పందాల ప్రేమ అనే పేరు పెట్టుకోవాల్సిందే. సినిమా షూటింగ్స్ మనం ఊహించినంత ఈజీ కాదు. ఎండ, వాన, మంచు అన్నీ అనుభవించి ఎంతో కృషితో ఒక సినిమా రూపుదిద్దుకుంటుంది. కొంతమంది డైరెక్టర్లు వారం రోజుల్లో సినిమాలు తీశారు. బాహుబలి వంటి భారీ చిత్రానికి 5 ఏళ్ళు పట్టింది. కానీ ఈ సినిమా 14 ఏళ్ళు ఒక్క సినిమా కోసం. అది మరేదో కాదు, మొగలే ఆజాం. 1944లో మొదలైన ఈ చిత్రం 1960లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడు కె. ఆసిఫ్ తన కళను వెండితెరపై చూపించడానికి ఎలాంటి త్యాగాన్నైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన కష్టంతోనే ఈ సినిమా ఓ శాశ్వత కళాఖండంగా నిలిచింది. ఈ సినిమాలో దిలీప్ కుమార్ నటించడం మొదట ఒప్పుకోలేదు. కానీ దర్శకుడి విజ్ఞప్తికి జెండా ఊపేశారు. మొదట దీనికి చాందిని బేగం అనే టైటిల్ పెట్టిన తర్వాత మొగలే ఆజాంగా మారింది. ఇందులోని ప్యార్ కియాతో డర్నా క్యా పాట ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఆ ఒక్క పాట కోసమే అప్పట్లో 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. 1960 ఆగస్టు 5న విడుదలైన ఈ సినిమా అప్పుడు 11 కోట్లు వసూలు చేసింది. ఆ సమయంలో ఇది ఒక రికార్డ్. ఇంటర్నేషనల్గా కూడా విడుదలై భారత సినీ చరిత్రలో గోల్డెన్ పేజ్లా నిలిచిపోయింది. ఇది ఒక సినిమా కాదు, ఒక యుగం, ఒక కళ, ఒక ప్రేమ కథ, ఒక చరిత్ర. స్వచ్ఛంగా, సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.